హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వివి కిచెన్స్. నేను మీ వర్ధిని విజయ్. ఈరోజు మన కిచెన్లో మొక్కజొన్నతో ప్రిపేర్ చేసే గారెలను ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో చెప్పబోతున్నానండి. ఈ వీడియోని కంప్లీట్గా చూడడానికి ట్రై చేయండి. మధ్యలో కనుక వీడియోని స్కిప్ చేశారంటే నేను చెప్పే టిప్స్ మిస్ అవుతారు. ఈ మొక్కజొన్నతో ప్రిపేర్ చేసే గారెలను కొన్ని ప్రాంతాలలో మక్క గారెలు అని కూడా పిలుస్తారు. ఈ మక్క గారెలను నాటుకోడితో కనుక తిన్నారంటే టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఈ గారెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం స్వీట్ కార్న్ యూజ్ చేయకూడదండి. నార్మల్ కార్న్తోనే ఈ గారెలను ప్రిపేర్ చేసుకోవాలి. స్వీట్ కార్న్తో కనుక ఈ గారెలను ప్రిపేర్ చేసామంటే ఆయిల్ బాగా పీల్చేసే ఛాన్స్ ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఈ టేస్టీ గారెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక పెద్ద మిక్సీ జార్లోకి మనం మొలుచుకున్నటువంటి కార్న్స్ అన్నిటిని కూడా వేసేసుకోవాలి. ఈ కార్న్స్ క్వాంటిటీ వచ్చి 1/2 kg దాకా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీ జార్లోకి కారానికి తగ్గట్టుగా 8 నుంచి 10 పచ్చిమిరపకాయలని, 2 రెమ్మల దాకా ఫ్రెష్ కరివేపాకుని, చేతి నిండా కొత్తిమీరని, రుచికి తగినంత ఉప్పు, 1 టీ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకున్న తర్వాత దీంతో పాటుగా ఈ మిక్సీ జార్లోకి 1/2 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ని, మరొక చిటికెడు పసుపును కూడా వేసుకున్న తర్వాత 1 టీ స్పూన్ దాకా జీలకర్రను కూడా వేసేసుకొని ఈ మిక్సీ జార్ పైన మూతని టైట్గా క్లోజ్ చేసేసుకొని వీటన్నిటిని కూడా మరీ ఫైన్ పేస్ట్ లాగా కాకుండా కాస్త బరకగానే ఉండేలాగా మిక్సీ వేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నటువంటి కన్సిస్టెన్సీలోకి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా మిక్సీ వేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ వెలిగించి డీప్ ఫ్రై కోసం ఆయిల్ని వేడి చేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్నటువంటి మక్క మిశ్రమం మొత్తంతో గారెలను ప్రిపేర్ చేసుకోవడం కోసం ట్రై చేయాలి. చేతిలోకి చిన్న సైజులో పిండిని తీసుకొని దాంట్లోకి మధ్యలోకి హోల్ చేసేసుకొని ఆయిల్లోకి వేసేసుకోవాలి. మీకు కనుక ఈ మక్క గారెలను డైరెక్ట్గా ఆయిల్లో వేయడం భయం అని అనుకున్నట్లయితే ఒక ఆయిల్ రాసినటువంటి పేపర్ని తీసుకొని దానిపైన ఈ పిండి ముద్దను ఉంచి దాన్ని కూడా కాస్త లావుగా ఉండేలాగా గారెను ప్రిపేర్ చేసుకొని ఆ ప్రిపేర్ అయినటువంటి గారెని జాగ్రత్తగా ఆయిల్లోకి వేసుకొని 1 to 2 minutes పాటు లో టు మీడియం ఫ్లేమ్లో మంటను అడ్జస్ట్ చేసుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఈ గారెలు మొత్తాన్ని కూడా ఈవెన్గా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నటువంటి ఈ గారెలను కాసేపు టిష్యూ పేపర్ పైన వేసుకొని సర్వ్ చేసుకొని వేడివేడిగా తినేయవచ్చండి. ఈ మక్క గారెలు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ కూడా చాలా బాగా నచ్చుతాయి. పిల్లలు ఏవైనా స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఇంట్లోనే ఎంతో హైజీన్గా మనం వాళ్ళకి ప్రిపేర్ చేసి ఇవ్వచ్చు. ఈ మక్క గారెలను ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి. నేను చెప్పే టిప్స్ పాటిస్తూ కనుక ఈ గారెలను ప్రిపేర్ చేస్తారంటే చాలా బాగా వస్తాయి. మీరు వీడియోని కనుక అబ్జర్వ్ చేశారంటే ఈ గారె ఎంత బాగా వచ్చిందో మీకే అర్థమవుతుంది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.